హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు ఇంకా బఠానీ కర్రీ అండి. దీనికోసం ముందు రోజు రాత్రి బఠానీని నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ని కూడా వేయాలి. తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న బఠానీని, బంగాళదుంపల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసి ఇంకొకసారి బాగా కూరంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ కూరకు సరిపడా వాటర్ని అందులో వేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీనికి కాంబినేషన్గా మేము ఈరోజు మిల్ మేకర్ వేసుకొని టమాటో రైస్ లాగా చేసుకున్నామండి. చెప్తే నమ్మరు, ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మేము ఈ మంత్ అంతా ఎన్వి తినకపోవడం వల్ల ఈ రెసిపీ ఇలా మేము టేస్ట్ చేసాము. మా ఈ మీల్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు చెప్తే నమ్మరు, ఇలా వండుకొని తింటే చికెన్, మటన్ కూడా మనకి అవసరం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆనియన్స్ వేసుకోకపోయినా కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి. అంతే, ఈ వీడియోకి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.